సంపూర్ణుడా వాక్యమై. కాలమెల్లా స్తుతించెదము, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదము, ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే, స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల స్వరము విని, వేడుచుండు భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదము, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదము, ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని. కరములు తట్టి నిత్యం స్తుతించెదము, కరములు తట్టి నిత్యం స్తుతించెదము, ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదము, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదము, ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించెదము, సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించెదము. రాకడలో ప్రభుతో నిత్యముందుము, రాకడలో ప్రభుతో నిత్యముందుము, రొక్కెదము స్తుతించెదం పొగడెదము, రొక్కెదము స్తుతించెదం పొగడెదము, ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదము, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదము, ఆయనే నా సంగీతము. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని బలమతిను నేను గానమాడేదన్, రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదన్. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని బలమతి నిన్ను నేను గానమాడేదన్, రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదన్. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యాలు చేయగలడని, అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యాలు చేయగలడని, అద్వితీయుడవని ఆది సంబుధుడని ఆరాధించెద నిత్యము నిన్ను, అద్వితీయుడవని ఆది సంబుధుడని
నన్ను ముంచినడని సగలని ఎండుగా చేసినడని సతాను శత్రులను ముంచినడని సర్వోన్నతుడవని సర్వసంపన్నుడని సాక్ష్య గీతమునే పాడెదన్ సర్వోన్నతుడవని సర్వసంపన్నుడని సాక్ష్య గీతమునే పాడెదన్ హల్లెలూయా నా యేసునాదా హల్లెలూయా నా ప్రాణనాదా హల్లెలూయా నా యేసునాదా హల్లెలూయా నా ప్రాణనాదా గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని కలనెత్తి నిన్ను నేను గానమాడెదన్ రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదన్ గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గలమెత్తి నిన్ను నేను గానమాడెదన్ రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదన్ హల్లెలూయా నా యేసునాదా హల్లెలూయా నా ప్రాణనాదా హల్లెలూయా నా యేసునాదా హల్లెలూయా నా ప్రాణనాదా హల్లెలూయా ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలను ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలను ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నన్ను సాతాను వెంబడించిన నన్ను శత్రువు ఎదురించిన నన్ను సాతాను వెంబడించిన నన్ను శత్రువు ఎదురించిన పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి మని మాన్యాలు లేకున్నా పలు వేదనలు వేధించిన మని మాన్యాలు లేకున్నను పలు వేదనలు వేధించిన నరులెల్లరూ నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి నరులెల్లరూ నన్ను విడచిన ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి
నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి దేవ నీవే నా ఆధారం నీ ప్రేమకు సాటెవ్వరు దేవ నీవే నా ఆధారం నీ ప్రేమకు సాటెవ్వరు నా జీవిత కాలమంతా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి దేవా నీవే నా ఆధారం నీ ప్రేమకు సాటెవ్వరు దేవా నీవే నా నీ ప్రేమకు సాటెవ్వరు నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను స్తుతిద్దామా నోరు తెరచి నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలను ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలను ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి చివరిసారిగా యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. మరి యొక్క ఆదివారం మాకిచ్చావు ప్రభువా, నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి కృపనిచ్చావు. నీకు వందనాలు ప్రభువా. ఈ రోజుని బట్టి వందనాలు. మేము ఆరాధిస్తుండగా నీ సన్నిధిని మా మీద కుమ్మరించమని కోరుతున్నాం. మేము ఆరాధిస్తుండగా మాలో ఉన్న భారం, మాలో ఉన్న మమ్మల్ని బాధిస్తున్న ప్రతి వేదన ప్రభువా, మమ్మల్ని విడిచిపోయి
నీ శాంతి, నీ సమాధానం, నీ నెమ్మది మాలోకి వచ్చునుగా ప్రభువా. కృపను దయచేయమని కోరుతున్నాం. Give us that peace, Lord, where we can enjoy the inner peace in us. Oh, thank you, Lord. Thank you, Lord. We give you glory. నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. కృపయు నిరంతర శాంతి అన్నియు చేయువాడా. తెచ్చి పాడదాం. కరుణయు కృపయు నిరంతర శాంతి అన్నియు చేయువాడా. నా జీవితం నసింపకా, నా జీవితం నసింపకా, కాపాడువాడా నా కాపరి, కాపాడువాడా కాపాడువాడా నా కాపరి. నీతోనే ఉండుటయే నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. నా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా. నా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా. నా బరువు నా బాధ్యత, నా బరువు నా బాధ్యత, నీ పాద చెంత నుంచి నీ పాద చెంత ఉంచితి. యేసయ్యా, యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపే
యేసయ్యా నీతోని ఉండుటకే నా జీవిత వాంఛయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృపలే నుండలేనయా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా కృపలేనిదనే బ్రతుకలేనయ్యా కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృపలేని క్షణం నీ దయలేని క్షణం నేను ఊహించలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నీ ఉండలేనయా యేసయ్యా కృప నాకు చాలయ్యా కృప లేనిదే నీ ఉండలేనయా మహిమను విడచి మహిలో దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిని చూపించి మరుపరిచావు మహిమలు నేను మను పొందా మహిమగా మార్చింది నీ కృపా మహిమలు నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృపా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా నీ కృప లేని నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము ఊహించలేను
కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నీ బ్రతుకలే. యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా. అవును ప్రభువా, నీ కృప నన్ను మనిషిగా మార్చింది ప్రభువా. మనిషి ఎలా జీవించాలో అని నేర్పించింది నీ కృప. నన్ను మాదిరిగా ప్రభువా మార్చింది నీ కృప. నన్ను నీ మార్గంలోకి నడిపించింది నీ కృప. నాకు నీ వెలుగుని తెలుసుకోవడానికి ప్రభువా నడిపించింది నీ కృప. ఈరోజు ప్రభువా ఆ గొప్ప కృపని నేను మర్చిపోయి నేను వెనుక తిరుగుతున్నానేమో. అపారమైనది నీ కృప తండ్రి. నీ కృపకి హద్దులు లేవు నాయనా. నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను ఆ మురికి భయంకరమైన పాపంలో నుంచి నన్ను లేవనెత్తింది నీ కృప. నేను పడిపోయినప్పుడల్లా నన్ను లేవనెత్తేది నీ కృప. నా తుది శ్వాస వరకు నీ మార్గంలో నడిపించేది నీ కృప. ఆ గొప్ప కృపకై నీకు వందనాలు చెప్తూ, ఆ కృప లేకుండా మేము బ్రతకలేం ప్రభువా. లెట్ యువర్ గ్రేస్ బి అపాన్ us ఆల్ ద టైమ్. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. బాగున్నారా? కొంతమందే బాగున్నట్టున్నారు. హల్లెలూయా. ఓకే, మనం ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎన్ని చేసినా మన గమ్యం అంటూ ఒకటి ఉండాలి. అదేంటండి? దేవుణ్ణి సంతోషపెట్టడం. ఆ లైఫ్ ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ప్లీజింగ్ టు గాడ్, దెన్ వాట్ ఎవర్ యూ డూ, నువ్వేం చేసినా అది వ్యర్థమే. సో నేనేం చేస్తానంటే క్రమముగా నేను దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ అదే నేను జరగకపోతే నా విశ్వాస జీవితం వ్యర్థమైపోతుంది. అదే మన మొదటి తెస్సలోనిక రాసిన లేఖ 4వ అధ్యాయం 1వ వచనాన్ని మనము ధ్యానిస్తూ వస్తున్నాం. కొన్ని రోజులుగా, కొన్ని వారాలుగా మనం ధ్యానిస్తూ వస్తున్నాం. అక్కడ పౌలు అంటున్న మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను మరొకసారి ప్లీజ్. ఎస్. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా. చూడండి, ఇది దేవుణ్ణి సంతోష పెట్టడము అనేది ఒక ఆజ్ఞ. ఏంటండి అది? ఇట్స్ ఎ కమాండ్మెంట్. ఆజ్ఞని అతిక్రమించుట, గట్టిగా చెప్పండి, ఆజ్ఞని అతిక్రమించుట పాపం. సో నేను ప్రతిసారి నేను దేవుణ్ణి సంతోషపెట్టే విధంగానే నా అడుగులు వేస్తాను. ఎస్, చదవండి అమ్మా, దాని కింద చదవండి. కాగా మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకునినా ఈ విషయంలో మీరు దేవుణ్ణి సంతోషపెట్టే విధములో అంతకంతకు అభివృద్ధి పొందవలెనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాను. సో పౌలు మనకి చెప్తూ వస్తున్నాడు. ప్రతిసారి మొదటిగా ఈ వాక్యం ఎందుకు మీకు చెప్తున్నాను అంటే, అవర్ లైఫ్ వాట్ ఎవర్ బాటమ్ లైన్ ఇట్ ఈస్, మీరు ఏ డినామినేషన్ కావచ్చు, మీకు ఎంత బ్యాక్గ్రౌండ్ అయినా ఉండొచ్చు,
మీకు ఎన్ని సంవత్సరాలలో క్రైస్తవులుగా మీరు ఉండి ఉండొచ్చు, కానీ బాటమ్ లైన్ ఏంటంటే నీ జీవితం నా జీవితం క్రీస్తుని సంతోషపెట్టే విధంగా లేనట్లయితే అది వ్యర్థమైన జీవితమే. ఇఫ్ యువర్ లైఫ్ ఈజ్ నాట్ ప్లీజింగ్ టు గాడ్, దెన్ ఇట్స్ నాట్ వర్త్ లివింగ్. సో డే బై డే నేను నా ఆలోచన ఒకటే అయి ఉంటుంది, నేను నా దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి. గత వారం మనము ఇద్దరు వ్యక్తులను చూసాం. దియోత్రెఫే, ఈ దియోత్రెఫేకి 4 చెడు గుణాలు ఉన్నాయి. ఈ చెడు గుణాలు ఏంటంటే ఆయన తనను తాను ఎప్పుడు ముందు పెట్టుకుంటాడు. ఏం పెట్టుకుంటాడు? హీ ఆల్వేస్ కీప్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. నాకు ముందు స్థానం కావాలి అని దియోత్రిఫే అని 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 ఆలోచన కలవాడు దియోత్రిఫే. రెండవది, అధికారానికి లోబడేవాడు కాదు దియోత్రిఫే. హీ విల్ నాట్ బౌ టు అథారిటీ. అథారిటీ అంటే గుర్తుకొచ్చింది, మనము అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ కుటుంబం ఉంది, మీ కుటుంబంలో ఉదాహరణకి నాగేశ్వర బ్రదర్ కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఎవరు వినరు ఆయనకి. ఆయన భార్య వినదు, పిల్లలు వినరు. ఇక అది కుటుంబం ఉండదు, కుటుంబంగా ఉండదు. ఇక నోబడీ లిసన్స్. అందుకే దేవుడు ఏం చేశాడంటే, నాగేశ్వర బ్రదర్ నువ్వు ఈ కుటుంబానికి క్రీస్తు సంఘమునికి ఎలా శిరస్సుగా ఉంటాడో భర్త భార్యకి శిరస్సుగా ఉంటాడు. అంటే ఆయనకు ఒక అధికారం ఇచ్చాడు, ఈ కుటుంబం మీద నీకు అధికారం ఉంది. సో అప్పుడు ఏం చేస్తాడు, ఎవరు వినకపోతే ఆయనకి దేవుడు ఇచ్చిన అధికారాన్ని తీసుకొచ్చి, నేను నా అధికారం ద్వారా చెప్తున్నాను, నువ్వు లోబడండి. హల్లెలూయా. సో డిఫరెంట్ అథారిటీస్ని మనం చూసాం. దియోత్రిఫేకి అధికారానికి లోబడే మనస్తత్వము లేదు. అండ్ మూడవది, ఆయన చెడు ప్రచారం చేసేవాడు. మనుష్యులతో అంటే ఆ యొక్క అక్కడికి వచ్చే వాళ్ళందరి గురించి, లేకపోతే యోహానుతో పనిచేసే వాళ్ళందరి మీద ఆయన చెడ్డగా ప్రచారం చేసేవాడు. హీ ఆల్వేస్ యూస్ టు స్పీక్ ఈవిల్ అగెయిన్స్ట్ జాన్ అండ్ హిస్ అసోసియేట్స్. అది మూడో తప్పుగా దియోత్రిఫేని మనం చూస్తూ ఉన్నాం. నాలుగో తప్పుని, ఆయన కొత్త వాళ్ళని ఎవరు రానిచ్చేవాడు కాదు. కొత్త వారిని, అది విశ్వాసులను కావచ్చు, వాక్యం చెప్పే వాళ్ళం కావచ్చు, మిషనరీస్ని కావచ్చు, సాయం చేసే వాళ్ళం కావచ్చు, వీళ్ళెవ్వరినీ కూడా రాకుండా అడ్డుకునేవాడు. ఐఎమ్ టెల్లింగ్ యూ. షారన్కి ఎప్పుడు చెప్తాను, షారన్కి ఏం చెప్తానంటే, బాబు మనము వీ షుడ్ బి ఏబుల్ టు అకామిడేట్ పీపుల్. మనకి ఎంత తెలిసినా ఏమున్నా మనం ఇతరులని మనలో కలుపుకునే వాళ్ళలాగా ఉండాలి. హల్లెలూయా. కానీ వెన్ యూఆర్ రిస్ట్రిక్టింగ్ పీపుల్, వెన్ యూఆర్ స్టాపింగ్ పీపుల్, నాకే అంతా తెలుసు అని భావంలో మనం ఉంటే అది క్రీస్తు ఆత్మ కాదు. హల్లెలూయా. అండ్ నాలుగోది చాలా ప్రాముఖ్యమైంది, అనేక మందిని సంఘంలో నుంచి బయటికి వెళ్ళే విధంగా ఆయన ప్రయత్నాలు చేసేవాడు. ఇంగ్లీష్లో ఆ మాట ఏముందంటే, హీ యూస్ టు ఎక్స్పెల్ పీపుల్ ఫ్రమ్ ద చర్చ్. ఎక్స్పెల్ అంటే ఎవరైనా ఆయనకి ఎదురుగా మాట్లాడితే, ఎవరైనా ఆయనకి ఎదురుగా తిరిగితే మీరు సంఘంలో నుంచి అలా ఎలాగైనా బయటికి వెళ్ళిపోవాలనే విధంగా ఆయన ప్రయత్నాలు చేసేవాడు. కానీ అదే యోహాను మనకి ఇంకొక ఎగ్జాంపుల్ మనకు పెడుతున్నాడు. ఆయన దేమేత్రియు, ఈ దేమేత్రియు ఆయన మంచి సాక్ష్యం గలవాడు. ఈ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టెస్టిమనీ. ఈరోజు డిమెత్రిఫే లాగా ఉందామా, దేమేత్రియు లాగా ఉందామా అన్నది మనం గత వారం మనం ధ్యానించాం. ఎందుకంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మర్చిపోతారని జ్ఞాపకం చేస్తున్నాను. సో ఈరోజు ఇంకొక క్యారెక్టర్ గురించి మనం బైబిల్లో నుంచి విందాం. చాలా చక్కని క్యారెక్టర్ ఇది. ఈ దెమెత్రిఫే కానీ వీళ్ళిద్దరి గురించి మీరు వినుండరు. ఈరోజు చెప్పే పేరు కూడా మీరు ఎక్కువగా వినుండరు బహుశా. ఏమేన్? ఎందుకంటే మంచి వాళ్ళు ఎప్పుడు వెలుగులోకి రారు. ఏమేన్? మంచిగా సేవ చేసే సేవ ఎప్పుడు వెలుగులోకి రాదు. నేను ఒక వాట్సాప్ గ్రూప్లో పెట్టారు, హీజ్ ఎ డాక్టర్, ఈజ్ ఎ రెప్యూటెడ్ డాక్టర్, ఓనకాలజీ డిపార్ట్మెంట్లో రెప్యూటెడ్ డాక్టర్. ఒకరోజు ప్రార్థన చేస్తున్నాడంట. దేవుడు చెప్పాడంట, నువ్వు సేవ చేయాలి.
ఆయన ఎంత బిజీగా ఉంటాడంటే రోజుకి 3-4 ఆపరేషన్లు, ఓపీ, ఫుల్ బిజీ. సింపుల్గా వదిలేశాడు. అది వదిలేసి ఒక ప్రాంతంలో మామూలుగా లైమ్ లైట్లో ఉన్న మినిస్ట్రీ కాకుండా మిషన్స్ మధ్యలో, అంటే మిషన్స్ అంటే ట్రైబల్ వాళ్ళ మధ్యలో, మిషన్స్ మధ్యలో సేవ చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. వాళ్ళ కోసం ఒక హాస్పిటల్ కట్టాడు, వాళ్ళ కోసం ఒక స్కూల్ కట్టాడు. ఈ నెల మేము ఆయన ఉన్న ప్లేస్ని విజిట్ చేయబోతున్నాం. దట్స్ అ కాల్ ఆఫ్ గాడ్. అందరం లైమ్ లైట్లో ఉండం. ఈరోజు మనం చూడబోయే క్యారెక్టర్ కూడా లైమ్ లైట్లో ఉన్న క్యారెక్టర్ కాదు. అందుకే ఆయన పేరు ఎక్కువగా వినపడదు. వాక్యాన్ని చూద్దాం ఒక్కసారి. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 25 నుంచి 30 వచనాలని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 25వ వచనాన్ని చూద్దామండి ప్లీజ్. ఎస్, ఫిలిప్పీన్స్ చాప్టర్. మరియు నా సహోదరుడును, జత పనివాడును, నా తోటి యోధుడును, మీ దూతయు, ఉపచరించిన వాడు అంటే ఆయన పని చేసిన వాడు అని అర్థం. ఏం పేరు ఈయన పేరు? గట్టిగా చెప్పండి. ఎపో ఫ్రొదేతు. గట్టిగా మాట్లా. ఎఫో ఫ్రొదితు అంతేనమ్మా? ఎఫో ఫ్రొదితు. ఓకే. సో ఈయన గురించి మనం ధ్యానిస్తున్నాం. ఎప్పుడన్నా విన్నారండి ఎఫో ఫ్రొదితు? ఈయన పేరు విన్నారా ఎప్పుడన్నా బైబిల్లో? అందుకే అప్పుడప్పుడు బైబిల్ చదవాలా. ఎప్పుడెప్పుడు చదవాలా? అప్పుడప్పుడు బైబిల్ చదవాలి. ఆమేన్. ఎఫ్రోదితు ఈయన గురించి మనం ధ్యానించబోతున్నాం. ఈయన గురించి పౌలు 3 విషయాలు చెప్తాడు. ఆయన ఎవరు అంట? ఆయన ఈజ్ ఎ బ్రదర్ ఇన్ క్రైస్ట్. మొదట ఆయన ఎవరు? క్రీస్తులో ఆయన సహోదరుడు. రెండవదిగా ఫెలో వర్కర్, అంటే ఆయనతో కలిసి పనిచేసేవాడు. 3 ఫెలో సోల్జర్, ఆయనతో యోధుడుగా పోరాడేవాడు. సో ఈ 3 క్యారెక్టర్స్ గురించి మనం తర్వాత ధ్యానిద్దాం. అయితే ఈ ఎఫ్రోదితుకి దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే, పౌలు జైల్లో ఉన్నాడు. రోమా పట్టణంలో జైల్లో ఉన్నాడు. జైలు అంటే ఫిజికల్ జైల్లో లేడు, హౌస్ అరెస్ట్లో ఉన్నాడు. మీకు హౌస్ అరెస్ట్ అంటే ఆయన బయటికి రాకూడదు కానీ లోపల ఏమైనా చేసుకోవచ్చు. సో అలాంటి పరిస్థితిలో పౌలు ఉన్నప్పుడు ఫిలిప్పీ సంఘం, ఈ ఎఫ్రోదితు ఈయన ఫిలిప్పీ సంఘానికి చెందిన ఒక వ్యక్తి. సంఘంలో ఎలా ఉండాలో ఈరోజు నేర్చుకుందాం ఈయన ద్వారా. అయితే ఈ సంఘంలో ఫిలిప్పీ సంఘానికి చెందిన సభ్యుడిన. అయితే ఆ ఫిలిప్పీ సంఘం ఏం చేసిందంటే, ఒక సేవకుడు కష్టాల్లో ఉన్నాడు. ఎవరు కష్టాల్లో ఉన్నారు? పౌలు కష్టాల్లో ఉన్నాడు. ఎందుకంటే ఈ ఫిలిప్పీ సంఘాన్ని స్థాపించింది పౌలే. ఫిలిప్పీ సంఘం ఈరోజు ఏర్పడటానికి కారణం పౌలే. కనుక ఈరోజు అదే సేవకుడు శ్రమల్లో ఉంటే ఆ సంఘం మేల్కొంది. ఆ సంఘం మేల్కొని, అరే మనకి సువార్త చెప్పిన ఆ సేవకుడు సమస్యలో ఉన్నాడు, ఆయనకి మనం ఏదైనా సాయం చేద్దాము అని చెప్పి కొన్ని డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. సో కొన్ని డబ్బులు కలెక్ట్ చేసి ఈ ఎఫ్రోదితుని ఎన్నుకొని ఏర్పరచుకొని, అయ్యా నువ్వు మా పక్షాన వెళ్ళి ఆ రోమా పట్టణానికి వెళ్ళి మేమిచ్చే ఈ కానుకని ఆయనకిచ్చి ఆయనకి అక్కడే ఉండి నువ్వు పరిచారం చేయాలి అని చెప్తూ ఉన్నారు. ఈ కాలంలో ఈజీగా మర్చిపోతాం సేవకులని. ఈజీలీ వీ ఫర్గెట్ గాడ్ సర్వెంట్స్. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, నా జీవితంలో వాక్యంని సో చేసిన ఎవరిని నేను మర్చిపోను. ఎందుకంటే వాళ్ళు ఆ వాక్యాన్ని నా జీవితంలో విత్తారు కాబట్టే ఇంత ఆత్మీయతలో నేను ఉండగలిగాను. సో ఎఫ్రోదితు ఫిలిప్పీ సంఘము మర్చిపోలేదండి, పౌల్ని మర్చిపోలేదు. శ్రమల్లో ఉన్న పౌల్ని మర్చిపోకుండా ఎఫ్రోదితుని పంపిస్తూ ఉంది. ఆ మాటను మనం బైబిల్లో చూద్దాం ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 18వ వచనం చూద్దాం ప్లీజ్. ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. అమ్మా మైక్ చూడండి. నాకు సమస్తమును సమృద్ధి. ఇది ఫిలిప్పీలు వాళ్ళు చెప్తూ ఉన్నారు. పౌలు చెప్తున్నాడు ఈ మాటని. మీరు పంపిన వస్తువులు ఎఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను.
ఆ, 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 చూడండి, ఐ రిసీవ్డ్ ఫ్రమ్ ఎఫ్రోదిత్ ద థింగ్స్ విచ్ యు సెంట్ ఫ్రమ్ హిమ్, ఎ స్వీట్ స్మెల్లింగ్ అరోమా, అన్ యాక్సెప్టబుల్ సాక్రిఫైస్, వెల్ ప్లీజింగ్ టు గాడ్. మీరు అనుకోవచ్చు, అరే ఇంత మంచిగా వర్ణిస్తున్నాడు, ఫిలిప్పీ సంఘం పౌల్కి ఏం పంపించి ఉంటుంది? గోల్డ్ పంపించి ఉంటుందా, సిల్వర్ పంపించి ఉంటుందా, డైమండ్స్ పంపించి ఉంటుందా అని. నేను చెప్తున్నాను, ఆకలి కొన్నవాడికి ఒక పట్టెడు అన్నం పెడితే అదే చాలా గొప్ప విషయం. బాగా దప్పిక కొన్నవాడికి ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే అదే ఎన్నో ఏమంటారు క్యారెట్ల 24 క్యారెట్ల గోల్డ్ కంటే చాలా అమూల్యమైంది, శ్రేష్టమైంది. ఆ నిస్సహాయతలో ఉన్న పౌల్కి ఫిలిప్పీ సంఘము ఒకటి డబ్బుని కానుకని పంపించడమే కాదు, ఆయన అవసరాలు పంపించడమే కాదు, ఒక వ్యక్తిని పంపిస్తున్నారు. నువ్వు ఉండయా, అతనితో ఉండి అతనికి నువ్వు పరిచారం చేయి, ఆయనకి ఏం అవసరాలు లేవు నువ్వు తీర్చు అని పంపిస్తున్నారు. ఎంతమందికి ఆ హార్ట్ ఉంటుంది ఇవాళ రేపు? How many people will have that heart to really serve some God servants? మీకు ఒకటి తెలుసా, ఒక గాడ్ సర్వెంట్ ఎంత నలిగిపోతాడో తెలుసా ఒక వర్డ్ని తీసుకురావడానికి? ఇట్ ఈస్ నాట్ ఈజీ. హల్లెలూయా. కానీ ఈ ఫిలిప్పీ సంఘం లాగా అన్ని సంఘాలు ఉండవండి. అంటే ఫిలిప్పీ సంఘం ఒక కృతజ్ఞతతో ఉన్న సంఘం. ఎందుకు చెప్తున్నానంటే, మనము ఇవ్వడం విషయంలో, ఎవరికైనా ఇవ్వడం విషయంలో, సహాయం చేయడం విషయంలో మనము ఏమంటారు, చాలా ఎక్కువగా మనము ఇష్టపడం. వి విల్ నాట్ బి జనరస్ గివర్స్. ఎప్పుడో చెప్పాడు ఆయన వాక్యం, ఆయనకి ఏది మనం ఇచ్చేది. కానీ ఫిలిప్పీ సంఘానికి ఒక మంచి క్వాలిటీ ఉంది, మంచి గుణం ఉంది. క్రీస్తు సంఘంలో ఆ మంచి గుణం ఉండాలి, దేవుడికి ఇచ్చే గుణం. ఆమేన్. దేవుడి సేవకి ఇచ్చే గుణం సంఘముకు ఉండాలి అని చెప్తున్నాను. ఆ మాటను పౌలు చెప్తూ ఉన్నాడు. చూద్దాం ఒక్కసారి ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దామండి. అక్కడే ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం. ఫిలిప్పీయులారా, ఇచ్చు విషయములోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘము. చూడండి, పౌలు చాలా సంఘాలను స్థాపించాడు. తెస్సలోనిక సంఘాన్ని స్థాపించాడు, గలాతీ సంఘాన్ని స్థాపించాడు, కొరింథీ సంఘాన్ని స్థాపించాడు. కానీ అంటున్నాడు, ఈ అన్ని సంఘాలు ఎవరు నాకు సాయం చేయలేదు, కానీ నేను కష్టంలో ఉన్నప్పుడు, నేను బాధలో ఉన్నప్పుడు, నాకు అవసరం ఉన్నప్పుడు ఫిలిప్పీ సంఘము నాకు సాయం చేసింది. యు మేక్ దిస్, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఇవ్వడము, దేవుడికి ఇవ్వాలి అంటే అది దేవుడి నుంచి కృపని మనం పొందుకోవాలి. ఆల్ కెనాట్ గివ్ టు గాడ్. డబ్బున్న వాళ్ళు ఇస్తారు అనుకుంటాం, కాదు. హృదయం ఉండాలి. జనరాసిటీ అనేది, మన దాతృత్వము అనేది అది ఆత్మ యొక్క ఫలము అండి. ఆల్ కెనాట్ బి జనరస్. అందరికీ దాతృత్వం ఉండదు. డబ్బు అందరికీ ఉంటుంది, కానీ అందరికీ దాతృత్వం ఉండదు. సో చాలా సంఘాలు పౌలు స్థాపించాడు, ఈ అన్ని సంఘాలకి దాతృత్వం లేదు, కానీ ఫిలిప్పీ సంఘానికి దాతృత్వం ఉంది. హల్లెలూయా. ఈ ఫోటోలో ఆ గొప్ప వ్యక్తిని చూస్తున్నారు కదా, ఇంతకుముందు నేను చెప్పాను, యూజీ రెడ్డి గారు. ఆయన దగ్గర ఒక 2-3 ఇయర్స్ నేను పనిచేశాను నా పెళ్ళైన తర్వాత. ఆయనలో ఒక మంచి క్వాలిటీ ఏంటంటే దాతృత్వం. రెండు మంచి గుణాలు ఆయనలో నేను అప్రిషియేట్ చేస్తాను. ఒకటి, దేవుడి పట్ల భయభక్తులు. 2, దాతృత్వం, జెనరాసిటీ. యు ఆర్ ఎ జెనరస్ మ్యాన్. ఎవరు వచ్చినా కానీ వాళ్ళని ఉట్టి చేతులతో పంపించేవాడు కాదు. ఈ యొక్క ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఆయన నుంచి సహాయం పొందని ఏ చర్చి లేదు. హల్లెలూయా. కానీ ఉండి ఇచ్చేవాడు కాదు. కొన్నిసార్లు డబ్బులు ఉండేవి కాదు అకౌంట్లో. నా కళ్ళతో చూశాను, పక్కన
మార్వాడి దగ్గరికి పంపించి అప్పు తెప్పించి ఒక 2 లక్షలు 5 లక్షలు వాళ్ళకి ఇచ్చి పంపించేవాడు, మనం తర్వాత అడ్జస్ట్ చేసుకుందాంలే అని. హీ వాజ్ అ జనరస్ మ్యాన్. ఒక దాతృత్వం కలిగిన వ్యక్తి, మామూలు వ్యక్తి ఒక పెద్ద ఎంపైర్ని సృష్టించగలిగాడు. హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇఫ్ యు ఆర్ హోల్డింగ్ బ్యాక్ యువర్ మనీ, నువ్వు డబ్బుని నీ దగ్గర దాచిపెట్టుకొని ఉంటే, అది విత్తనంగా దేవుడి రాజ్యంలో మారకపోతే నువ్వు ఫలాన్ని ఇవ్వవు. ఆమేన్. నువ్వు ఫలించవు నీ జీవితంలో. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే ఇచ్చువాడు. అపోస్తుల కార్యాల్లో ఒక మాట ఉంటుంది, బ్లెస్డ్ ఆర్ దోస్ హూ గివ్ దాన్ హూ రిసీవ్. హల్లెలూయా. సో డబ్బు ఇవ్వడానికి ధనవంతులు కావాలవసరం లేదు, హృదయం కావాలి, దాతృత్వమైన మనసు కావాలి, జనరాసిటీ కావాలి. ఆమేన్. అండ్ ఫిలిప్పీ సంఘానికి అది ఉంది అని చెప్తున్నాను, వేరే సంఘాలకు లేదు. పౌలు అంటున్నాడు, వేరే సంఘాలు ఎవ్వరూ నన్ను ఆదుకోలేదు, కానీ ఫిలిప్పీ సంఘమా, ఇచ్చుటలో పుచ్చుకునుటలో యు ఆర్ నెంబర్ 1. ఆమేన్. ఓకే, మనం ముందుకెళ్దాం. చూడండి, ఈ ఈ ఎఫోఫ్రోదీత్కి మీరు అనుకోవచ్చు, ఈయన పాస్టర్ కాదండి, ఈయన అపోస్తులు కాదు, ఈయన ఏమంటారు, ఒక లే పర్సన్, మీలాగా ఒక సామాన్యమైన వ్యక్తి. ఎవరైనా మీరు అనుకోవద్దు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను పాస్టర్ని కాదు కదా, లేకపోతే నేను ప్రీస్ట్ని కాదు కదా, లేకపోతే నేను ఎలా సేవ చేయాలి. దేవుడికి సేవ చేయాలి అంటే మనసు ఉండాలి ఫస్ట్. ఆమేన్. హల్లెలూయా. కమిట్మెంట్ ఉంటే చాలు. ఈ ఎఫోఫ్రోదీత్కి ఒక సామాన్యమైన వ్యక్తే, బైబిల్ వాక్యం చెప్పేవాడు కాదు, ఒక సువార్థికుడు కూడా కాదు ఈయన. బట్ హీ హ్యాడ్ ఎ హార్ట్ టు సర్వ్ గాడ్. ఆయన ముందడుగు వేసి ఆయన ఏమంటారు, పౌలుకి సహాయం చేయడానికి వెళ్తూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం ఈయన గురించి పౌలు 3 వచనాలు చెప్తూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 25వ వచనం మరొకసారి చదువుకుందాం ప్లీజ్. ఎస్. మరియు చూడండి, 3 విషయాలు ఎఫోఫ్రోదీతు గురించి పౌలు చెప్తూ ఉన్నాడు. ఒకటి, నా సహోదరుడు. అక్కడ ఆపుదామమ్మ. ఒకటి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఎప్పుడైతే మనము క్రీస్తు యేసు ప్రభు నమ్ముకుంటామో, యేసు ప్రభు నమ్ముకొని మనం సంఘంలో చేరబడతామో, మనందరం ఏం పిలువబడతామంటే, మనము క్రీస్తులో సహోదరులు అని పిలువబడతాం. విల్ బి కాల్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. అవునండి, అంతే అంటారా? సంఘంలోకి వచ్చినాడు ఏమంటాం? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. అందుకే ఆయన ఎఫోఫ్రోదీత్ని ఫస్ట్ ఏమంటున్నాడు తెలుసా? నీవు సహోదరుడవు అంటున్నాడు. మరి ఇప్పుడు చెప్పండి, మనము క్రీస్తుని తెలుసుకున్న తర్వాత క్రీస్తులో మనం అందరం ఏమై ఉన్నాము? ఇప్పుడు ఏమై ఉన్నాము? సహోదరులమైనాం. మరి సహోదరులు అంటే మన నడవడిక, మన భాష, మన జీవిత విధానం ఎలా ఉండాలి చెప్పండి? సహోదరులు అంటే 4 విషయాలు ఉండాలండి. 1, క్షమించే గుణం ఉండాలి. 2, ప్రేమించే గుణం ఉండాలి. 3, వాళ్ళని ఆదుకునే గుణం ఉండాలి. 4, అవసరమైతే త్యాగము చేసే గుణం ఉండాలి. అది సహోదరుల మధ్యలో ఉన్న ప్రేమ. జేమ్స్ గారికి 3 తమ్ముళ్ళు, 1 చెల్లెలు. అంతేగా సార్? మొదట పెద్ద కొడుకు ఆయనే. నేను వాళ్ళ ఊరికి వెళ్ళాను ఒకరోజు, నన్ను వాళ్ళ ఊరికి తీసుకెళ్ళాడు. చిన్న గ్రామం, వాళ్ళ అమ్మ నాన్న పెద్దగా చదువుకోలేదు. జేమ్స్ గారికి పెద్దగా ఈ పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత ఆయన కుటుంబాన్ని వదిలిపెట్టలేదు. ఆయన తమ్ముళ్ళు, ఆయన చెల్లెలు అందరూ కూడా ఒక మంచి స్థాయికి రావాలని వాళ్ళకి సహాయం చేస్తూ పోయాడు, వాళ్ళని ప్రోత్సహిస్తూ పోయాడు. దేవుడి దయ వల్ల అందరూ గవర్నమెంట్ జాబ్స్లో స్థిరపడ్డారు. వాళ్ళ సహోదరి వాళ్ళ బ్రదర్-ఇన్-లా చనిపోయినప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు వాళ్ళ చెల్లెలతో నిలబడ్డాడు. ఎందుకు ఆ పని చేశాడు? ఎందుకంటే
ఈ నలుగురు ఒకే తల్లి కడుపున పుట్టారు, ఒకే రక్తాన్ని పంచుకున్నారు కాబట్టి ఆ బాండింగ్ ఉంది. అందుకే వాళ్ళని ప్రేమించాడు, అవసరమైనప్పుడు వాళ్ళ కోసం త్యాగం చేశాడు, చిన్న చిన్న గొడవలు వచ్చిండొచ్చు, క్షమించాడు, వాళ్ళని ప్రేమిస్తూ వచ్చాడు. ఈరోజు నేనేమంటున్నానంటే మనందరము ఒకే రక్తంలో కడగబడ్డాం, ప్రభు అయిన క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. ఆ ప్రభు అయిన క్రీస్తు, మనందరం ఒకే తల్లి కడుపులో పుట్టకపోయిండొచ్చు, కానీ ఒకే రక్తంలో కడగబడ్డాం. ఆ ఒకే రక్తంలో కడగబడ్డాం కాబట్టి ఈరోజు మనల్ని దేవుడు ఎలా చూస్తున్నా అంటే క్రీస్తులో సహోదరి సహోదరులుగా మనల్ని చూస్తున్నాడు దేవుడు. ఆ సహోదరి సహోదరులో ఉండాల్సిందే 4 లక్షణాలు ఏంటి? ప్రేమ, క్షమించే గుణం, త్యాగం, అలాగే మనము వాళ్ళ కోసం కేరింగ్. కొన్ని వాక్యాలు చూద్దాం బైబిల్లో నుంచి. 1 యోహాను 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 1 యోహాను 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 1 యోహాను 4వ అధ్యాయం 7 ఏలైనా ప్రియులారా మనము ఒక్కనినొక్కడు ప్రేమింతుము, ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. సో ఇఫ్ యు డోంట్ లవ్, యు డోంట్ నో గాడ్. హల్లెలూయా. వినండి జాగ్రత్తగా ప్లీజ్. దిస్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఇఫ్ యు డోంట్ హ్యావ్ లవ్, దెన్ యూ డోంట్ నో గాడ్. ఇక్కడ చెప్పండి, ఎవరైనా దేవుణ్ణి చూశారా? ఇక్కడ ఎవరైనా దేవుణ్ణి చూసారా? బైబిల్ ఏం చెప్తుందంటే నోబడీ హ్యాస్ సీన్ గాడ్, బట్ ద వన్ హూ లవ్స్ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ సీన్ గాడ్. హల్లెలూయా. ఇంకో వచనం చూద్దాం బైబిల్లో నుంచి. 1 యోహాను 3వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 1 యోహాను 1వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ప్లీజ్. 1 యోహాను 3వ అధ్యాయం 10వ వచనం. 3:10. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడు తన సహోదరుని ప్రేమించని ప్రతివాడును. హలో, ప్లీజ్ అండర్లైన్ చేసుకోండి ఆ మాటని. తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధి కాదు. నువ్వు చర్చికి వస్తుండొచ్చు, బట్ యు డోంట్ బిలాంగ్ టు గాడ్. దట్స్ వాట్ ద వర్డ్ సేస్. హల్లెలూయా. ఎవరమైనా మనం దేవుడిలో సహోదరి సహోదరులమై ఉన్నాం. ఇంకో వచనం చూద్దాం. 1 యోహాను 4వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. 1 యోహాను 4వ అధ్యాయం 20వ వచనం చూద్దాం ప్లీజ్. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడలా అతడు అబద్ధికుడు. చూడని దేవుని ఎలా ప్రేమిస్తాడు? పక్కనున్న సహోదరుని ప్రేమించలేని వాడు హల్లెలూయా స్తోత్రం అని పాడతాడంట. ఆమేన్. ద బాటమ్ లైన్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ లవ్. మీరు ప్రాస్పరిటీ గాస్పుల్ వినుంటారు. ప్రాస్పరిటీ గాస్పుల్లో ఫెయిత్ 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 అంటారు. ఆమేన్. నీకు ఫెయిత్ ఉంటే అద్భుతాలు, ఫెయిత్ ఉంటే అద్భుతాలు, ఫెయిత్ ఉంటే అద్భుతాలు. నేనేమంటా అంటే నీకు ప్రేమ ఉంటే అద్భుతాలు. ఇఫ్ యూ హ్యావ్ లవ్, దెన్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. పాతలో పాట ఉండేది, ప్రేమ ఎచట ఉండును దైవమచట ఉండును. ఆమేన్. వేర్ దెర్ ఇస్ లవ్, దెర్ ఇస్ గాడ్. నీ ఫ్యామిలీలో ప్రేమ ఉందా? దెన్ దేవుడు అక్కడ ఉన్నాడు. సంఘంలో ప్రేమ ఉందా? దెన్ దేవుడు అక్కడ ఉన్నాడు. వెన్ దెర్ ఇస్ నో లవ్, దెర్ ఇస్ నో గాడ్. హల్లెలూయా. ఆమేన్.
కానీ మనం ఎలా ఉన్నాం తెలుసా? ఐఎమ్ సారీ టు సే దిస్. సంఘం ఎలా ఉందో తెలుసా? సొంత ఒకే తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు ఎలాగైతే ప్రేమిస్తూ త్యాగపూర్వకంగా ఉంటారో, మనం దాన్ని భిన్నంగా సవతి పిల్లల్లాగా ఉన్నాం. సవతి పిల్లలు అంటే ఎవరు చెప్పండి? సవతి పిల్లలకి ఎప్పుడు కూడా వైరం ఉంటుంది, అవునా? సవతి పిల్లలు అంటే ఒకే తండ్రికి ఇద్దరు భార్యలు ఉంటారు, ఆ ఇద్దరికి పిల్లలు ఉంటారు. సో నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఎప్పుడు కొట్లాడుతూ ఉంటారు. సవతి పిల్లల్లాగా మనం కొట్లాడుతున్నాం, సవతి పిల్లల్లాగా సహోదరులతో పోట్లాడుతున్నాం. కానీ దేవుడు ఏమన్నారంటే, మీరు ప్రభు అయిన క్రీస్తులో సహోదరి సహోదరులు. ఒకవేళ ఈ స్టెప్లో మీరు, ఈ ఫస్ట్ స్టెప్లో ఒకవేళ మీరు ఇఫ్ యు ఆర్ దేవుడి దృష్టిలో ఈ ఫస్ట్ స్టెప్లో మీరు పాస్ అయ్యారనుకోండి, ఏం పాస్ అవుతారు? నేను సహోదరుడిగా పాస్ అయ్యాం అనుకోండి. నెక్స్ట్ స్టెప్ దేవుడు నీకు ఇచ్చే బిరుదు ఏంటి తెలుసా? యూ విల్ బికమ్ ఏ కో వర్కర్ విత్ గాడ్. ఏమవుతారు మీరు? అమ్మ నెక్స్ట్ వర్స్ చదవండి ప్లీజ్. జత పని వాళ్ళు అవుతారు. ఈరోజు ఎంతమందికి జత పని వాళ్ళుగా కావాలని ఉంది? ఎంతమంది దేవుడితో జత పని వాళ్ళు కావాలంది? ఈ ఫస్ట్ స్టెప్లో మీరు పాస్ కాకపోతే సెకండ్ స్టెప్కి మీరు రాలేరు. ఎందుకంటే క్రీస్తులో సహోదరులుగా ఉండలేనోడు దేవుడికి జత పనివాడుగా కాలేడు. యూ కెనాట్ బికమ్ ఏ కోవర్కర్ విత్ గాడ్. ఎందుకంటే నువ్వు పనిచేసేది ఏంటో తెలుసా? ఇది ప్రేమ సామ్రాజ్యం, ఇది శాంతి సామ్రాజ్యం, ఈ ప్రేమ శాంతి రాజ్యములో. ఏ రాజ్యంలో ఉన్నావు నువ్వు? ప్రేమ సామ్రాజ్యంలో ఉన్నావు, శాంతి సామ్రాజ్యంలో ఉన్నావు. ఆ సామ్రాజ్యంలో నువ్వు అడుగు పెట్టాలంటే, ఆ సామ్రాజ్యంలో నువ్వు జత పనివాడుగా కావాలంటే, మొదట నువ్వు సహోదరులుగా నీ ప్రేమని వ్యక్తపరిచినప్పుడే యు గెట్ క్వాలిఫైడ్ టు బీ ఎ కో వర్కర్ ఆఫ్ గాడ్. ఉట్టిగా కో వర్కర్స్ కారు. చాలామంది నన్ను వాడుకో ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా అని ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. దేవుడు ఉట్టిగా వాడుకోడు ఎవరిని. కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. అందరూ పోయి కోర్టులో వాదించలేరు, అందరూ చేయి పట్టుకొని మెడిసిన్స్ ఇవ్వలేరు డాక్టర్లలాగా. తనకు క్వాలిఫికేషన్, అర్హత ఉంటుంది. దీంట్లో మొదట సహోదరులుగా యూ షుడ్ బి ఏబుల్ టు ప్రూవ్, అంటే యూ షుడ్ బి ఏబుల్ లవ్ పీపుల్. హల్లెలూయా. రాంగ్ డాక్ట్రిన్స్లో, రాంగ్ సిద్ధాంతంలో మనం పెరుగుతూ వచ్చాం. అండ్ వాక్యాన్ని చూద్దాం. జత పని వారిని చూడి, పౌలు జత పని వారి గురించి మాట్లాడుతున్నాడు. పౌలు ఒక్కడే పరిచయం చేశాడా? పౌలుకి జత పని వారు ఉన్నారా? మీరు చెప్పండి. పౌలు ఆయన ఒక్కడే పరిచయం చేశాడా, లేకపోతే పౌలుకి జత పని వారు ఉన్నారా? చెప్పండి, జత పని వారు ఎవరు పౌలుకి? బైబిల్ మీరు ఎంత తెలుసో ఒకసారి పరీక్షిద్దాం. పౌలుకి జత పని వారు ఎవరు? కొన్ని పేర్లు చెప్పండి. కో వర్కర్స్ ఆఫ్ పౌల్ ఎవరు? పౌల్కి జత పనివారు బర్నబా, పౌల్కి జత పనివారు మార్కు, పౌల్కి జత పనివాడు లూకా, పౌల్కి జత పనివాడు అక్విల్లా ప్రిసిల్లా, పౌల్కి ఇంకా జత పనివాడు ఈ ఎఫ్రోదీతు. పెద్ద లిస్ట్ ఉంది. పౌల్కి జత పనివారు ఎవరో తెలియాలంటే పౌలు రాసిన పత్రికల్లో లాస్ట్ భాగం చదివితే ఆ జతపరి మార్కుని జ్ఞాపకం చేసుకోండి, అక్విల్లా ప్రిసిల్లాకి నా వందనములు చెప్పండి అని చెప్తాడు. వీళ్ళందరూ పౌలుకి జతపని వారే. దేవుడి పరిచర్యలో పౌలు ఒక్కడే పని చేయలేదు, ఆయనకు అనేక మంది జతపని వారు ఉన్నారు. హల్లెలూయా. దే వర్ కోవర్కర్స్. ఎస్, ఒక్కసారి చూద్దాం వాక్యం. 2 తిమోతికి రాసిన లేఖ 4వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. జత పని వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు పౌలు. 2 తిమోతికి రాసిన లేఖ 4వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ప్లీజ్. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కుని వెంట పెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. చూడండి, అక్కడ మార్కు జత పనివాడే, లూకా కూడా జత పనివాడే. 19వ వచనం చదవన్నాం అక్కడే. 19వ వచనం. ప్రిస్కాకును
అక్కిలా ప్రిస్కా ఎవరో తెలుసామా? ఎవరో విన్నారు? అక్కిలా ప్రిస్కాన్ పేరు విన్నారా ఎప్పుడన్నా బైబిల్లో? వీళ్ళిద్దరో తెలుసా? పౌలు ఎలాగైతే డేరాలు కుట్టేవాడో అక్కిలా ప్రిస్కాల వీళ్ళు కూడా డేరాలు కుట్టేవాళ్ళే. సో అలా పౌల్కి కనెక్షన్ కలిసి వాళ్ళతో పాటు పౌలతో పాటు డేరాలు కుట్టి వాళ్ళు కొంచెం డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బుని సేవకు వాడేవాళ్ళు. అలా పౌలుకి అక్కిల్లా ప్రిస్కిల్లా జత పనివారిగా మారారు. అమ్మ చదవండి ప్లీజ్. ప్రిస్కాకును అక్కిలాకును ఒనిసిఫోరేసు కూడా పౌలు జత పనివాడే. అలా వందనములు. చూడండి, ప్రతిసారి ప్రతి పత్రిక తర్వాత లాస్ట్లో చదవండి, పౌలు జత పని వారు ఎవరో మీకు కనబడతారు. ఈరోజు దేవుడు తన సేవలో జత పని వారి కోసం చూస్తున్నాడు. ఆర్ యు రెడీ? హలో, ఎంతమంది అక్కిల్లా ప్రిస్కిల్లాలు కావాలనుకుంటున్నారు? ఎంతమంది మార్క్ కావాలనుకుంటున్నారు? ఎంతమంది లూకు కావాలనుకుంటున్నారు? దేవుడికి జత పని వారు అవసరము. ఆ జత పని వారు కావాలి అంటే మొదట నువ్వు క్రీస్తులో సహోదరులుగా నువ్వు ఉండగలగాలి. ఇఫ్ యూ కెనాట్ బి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, యూ కెనాట్ బి కోవర్కర్ ఇన్ క్రైస్ట్. అర్థమవుతుందండి? యూ కెనాట్ బి కోవర్కర్. టాలెంట్ కొన్ని రోజులు వెళ్ళిపోతుంది. ప్లీజ్, కొంచెం టాలెంట్ ఉండొచ్చు, అది కొన్ని రోజులే. మేకప్ వేసుకుంటే ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి ఆడవాళ్ళకి? వన్ డే. హల్లెలూయా, వన్ డే అంతే. ఆ మేకప్ అంతా ఎక్కువ రోజులు ఉండదు. మేకప్ పరిచర్య ఎక్కువ రోజులు ఉండదు. మేకప్ జీవితం ఎక్కువ రోజులు ఉండదు. వాట్ స్టాండ్స్ ఈజ్ ట్రూత్, ద ఫౌండేషన్ ఇన్ ద వర్డ్. హల్లెలూయా. సో వీఆర్ నాట్ రన్నింగ్ ఏ మేకప్ మినిస్ట్రీ. ప్లీజ్, మనం క్రీస్తులో జత పని వారిగా మారాలి. ద నెక్స్ట్ స్టెప్. హల్లెలూయా. అండ్ మూడో స్టెప్ జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఏమన్నాడో చూద్దాం. నెక్స్ట్ ఏమన్నాడో చూద్దామా? నా తోటి యోధుడును. చూడు, మూడు అంటున్నాడు. ఫస్ట్ మై బ్రదర్ అన్నాడు, నా సహోదరుడు అన్నాడు, రెండోడు నా జత పనివాడు అన్నాడు. మూడో స్టెప్ ఏంటో తెలుసా? నా తోటి యోధుడు. ఇంగ్లీష్లో దానికి అర్థం ఏంటో తెలుసా అండి? మై సోల్జర్, మై ఫెలో సోల్జర్. ఇది థర్డ్ స్టెప్ అండి. సోల్జర్ అంటే ఎవడో తెలుసా? తన ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా దేవుని పరిచర్యలో పనిచేసేవాడే ఫెలో సోల్జర్. ఈ థర్డ్ స్టెప్ చాలా ఇంపార్టెంట్ స్టెప్, అండ్ దట్ ద ఫైనల్ స్టెప్. ఎవరు ఫెలో సోల్జర్గా కాగలుగుతారంటే ఎవరైతే ఈ రెండు స్టెప్స్ని దాటుకుంటూ వస్తారో ఫెలో సోల్జర్గా వస్తారు. ఎందుకంటే దేవుడి పరిచర్యలో మనం పనిచేయడము అంటే అది మనము ఏమంటారు? పోరాటమే, ఆత్మీయ పోరాటం ఉంటుంది. ఈయన పేరు ఎఫోఫ్రొదేతు. ఈయన ఏంటో తెలుసా అండి? ఆ పౌలుకి సహాయం చేయడానికి వెళ్ళాడు. ఏం చేయడానికి వెళ్ళాడు? సహాయం చేయడానికి వెళ్ళాడు. పౌలుకి సహకారిగా ఉండడానికి వెళ్ళాడు. కానీ ఏ స్థితికి వెళ్ళిపోయాడు తెలుసా అండి? ఆయన చనిపోయే స్థితికి వెళ్ళిపోయాడు. ఈ ఆల్మోస్ట్ పౌలు అంటాడు, ఆయన చనిపోయే స్థితికి వెళ్ళిపోయాడయా. అమ్మ చదవండి 20 మా అపోస్తుల కార్యాలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 26-27 వచనాలు చదువుదాం ప్లీజ్. చూడండి, అక్కడ ఏమైంది? ఎఫోఫ్రొదితుకి ఏమైందంటే అతనికి అనారోగ్యం కలిగింది. పౌలు దగ్గరికి వెళ్ళాడు, మంచి పని చేయడానికే వెళ్ళాడు. కానీ ఆయనకి ఎదురు దెబ్బలు తగిలాయి. ఒక మంచి కానుకను తీసుకొని వెళ్ళాడు. రెండు, పౌలుకి సేవ చేస్తున్నాడు. పౌలుకి సేవ చేస్తున్న సమయంలో ఆయనకి అనారోగ్యం వచ్చింది. ఆ అనారోగ్యం వచ్చిన తర్వాత ఆయన ఎక్కడి దాకా వెళ్ళాడంటే ఆల్మోస్ట్ ఈ చనిపోయే స్థాయికి వెళ్ళిపోయాడు. చదవండి అమ్మ ప్లీజ్. అతడికి రోగి ఆయనని మీరు వింటిరి కనుక విచారపరచు. 27వ వచనం, నిత్యముగా అతడు రోగి అయి అడలం చేసుకోండి. నిత్యముగా ఎఫోఫ్రొదేతు ఆయన రోగి అయి చావుకు సిద్ధమైన వాడు ఉండెను. అంటే దేవుని సేవలో ద లాస్ట్ స్టెప్ ఏంటంటే ఫెలో సోల్జర్ అంటే చావుకి సిద్ధపడిన వాడై ఉండవలెను. ఎంతమంది రెడీగా ఉన్నారు? వద్దు బ్రదర్. హల్లెలూయా.
ఆ థర్డ్ స్టెప్ అస్సలొద్దు. కంఫర్ట్ జోన్లో ఉండాలా. హల్లెలూయా. ఆయన రిస్క్ చేశాడు, తన జీవితాన్ని చనిపోయేదాకా వెళ్ళిపోయాడు. క్రిస్టియానిటీ మీన్స్ 3 పిల్లర్స్ మీద నడుస్తాయి. ఏం పిల్లర్ మీద నడుస్తుంది? 1 లవ్, 2 సాక్రిఫైస్, 3 అమ్మా ఫెయిత్. ఆమేన్. ఈ ఫెయిత్ కొంచెం గొప్ప ఉంది మన దగ్గర, అందుకే ఇక్కడ కూర్చొని ఉన్నాం. కానీ 2 మిస్ అవుతున్నాయి. 1 సాక్రిఫైస్, 2 లవ్. ఆయన ప్రేమతో పౌలు దగ్గరికి వెళ్ళాడు, పరిచారం చేస్తున్నాడు. ఎస్, చనిపోయినా పర్వాలేదు అని చెప్పి. ఆయన ప్రీచర్ కాదండి, మళ్ళీ పెద్దగా వాక్యం చెప్పినట్టు ఎక్కడ రాయబడలేదు. ఒక సామాన్యమైన వ్యక్తి తన జీవితాన్ని పనంగా పెట్టి, రిస్క్లో పెట్టి వెళ్ళాడు. పౌలు అంటాడు, హీ రిస్క్డ్ హిస్ లైఫ్. ఆమేన్. కొంచెం రిస్క్ కూడా చేయం దేవుడి కోసం, కొంచెం రిస్క్ కూడా, ఆవగింజంత రిస్క్ కూడా చేయం. హల్లెలూయా. ఓకే, ముందుకెళ్దాం ప్లీజ్. అక్కడ చూడండి, మినిస్ట్రీ అంటే ఈ ప్రశ్న అడుగుదాం అనుకున్నాను సర్మన్ అయిపోయిన తర్వాత, అని ఇప్పుడే అడుగుతాను. హాస్పిటల్లో పేషెంట్స్ ఉంటారని మనకు తెలుసు, అవునండి. స్కూల్లో పిల్లలు, చదువుకునే పిల్లలు ఉంటారని మనకు తెలుసు. అలాగే జైలు, పోలీస్ స్టేషన్ సైడ్ పోతే క్రిమినల్స్ ఉంటారని మనకు ఒక అవగాహన ఉంటుంది. ఇప్పుడు నేను ఈ బ్యాక్గ్రౌండ్తో ప్రశ్న అడుగుతున్నాను, చర్చిలో ఎవరు ఉంటారు? మళ్ళీ హలో, చర్చిలో ఎవరు ఉంటారు అంటున్నారు. ఎవరు గట్టిగా చెప్పట్లే. చర్చిలో నా పాయింట్, నా ప్రశ్న క్లియర్గా ఉంది కదండి. చర్చిలో ఎవరు ఉంటారు? విశ్వాసులు. ఓకే, ఇంకెవరు ఉంటారు? చర్చిలో ఎవరు ఉంటారు? అమ్మా ఓ, థ్యాంక్ యూ ఫర్ యువర్ విజ్డమ్ వర్డ్స్. చర్చిలో ఎవరు ఉంటారు చెప్పండి? దేవుణ్ణి తీసేయండి, దైవజనుని తీసేయండి, మామూలుగా ఎవరు ఉంటారు? చర్చిలో ఎవరు ఉంటారు? సో మీరందరూ, నేను అగ్రీడ్ ఏంటంటే మీరందరూ కూడా విశ్వాసులే, నేను కాదనట్లేదు. కానీ చర్చ్ అనగానే మీకు అర్థమయ్యేది విశ్వాసులేనా, ఇంకేమైనా అర్థమవుతుందా? దేవుడితో జత పనివారు, బిబ్లికల్ ఆన్సర్లు. చర్చిలో ఎవరు ఉంటారో తెలుసా అండి? నేను చెప్తాను వినండి. చర్చిలో ఎవరు ఉంటారో తెలుసా? విశ్వాసంలో బలవంతులు ఉంటారు. విశ్వాసంలో బలవంతులు ఉంటారు. చర్చిలో విశ్వాసంలో బలహీనులు ఉంటారు. చర్చిలో పాపము ఊబిలో కూరుకుపోయిన వాళ్ళు కూడా ఉంటారు. త్రాగుడులో ఉన్న వాళ్ళు ఉంటారు, వ్యభిచారంలో ఉన్న వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. యూ కెన్ నెవర్ సే ఆల్ ఆర్ సెయింట్స్. చెప్పగలుగుతామా అందరం పరిశుద్ధులమని? ఒకరు విశ్వాసంలో 100%లో ఉంటే, ఒకరు విశ్వాసంలో 30%లో ఉంటారు. ఒకరు పాపం అనే వాళ్ళ బలహీనత, ఉదాహరణకు ఒక ఆయన త్రాగుడు అనే బానిసత్వం ఉన్నాడు. ఆ త్రాగుడు బానిసత్వం నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తిగా ఉంటాడు ఆయన. హీఈస్ కమింగ్ టు ద చర్చ్ సో దట్ హీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ వీక్నెస్. ఆయన త్రాగుడు ఉండొచ్చు, మీరు ఇంకొక బలహీనత ఉండొచ్చు. ఆ బలహీనత నుంచి మీరు బయటికి రావడానికి సంఘంలో పోరాడుతుండవచ్చు. కొందరు బలహీనతతో పోరాడే వాళ్ళు ఉంటారు, కొందరు చెడు అలవాట్ల నుంచి బయటకు వచ్చే వాళ్ళు కనబడతారు మనకి. కొందరు విశ్వాసంలో బలంగా ఉన్న వాళ్ళు ఉంటారు, బలహీనంగా ఉంటారు. కొందరు శారీరకంగా అనారోగ్యంతో సతమవుతున్న వాళ్ళు ఉంటారు. ఇంకా కొంతమంది మానసిక బాధతో బాధపడే వాళ్ళు ఉంటారు. సో యూ ఫైండ్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఇన్ ద చర్చ్. ఒక తాగుబోతున్నాడు, ఏయ్ నువ్వు తాగుబోతువి, నువ్వు ఈ సంఘానికి రేపటి నుంచి రావద్దని చెప్పొచ్చా మనం? చెప్పొచ్చా అండి? చర్చ్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ గాడ్ మౌల్డ్స్ పీపుల్. హల్లెలూయా, హల్లెలూయా. వ్యభిచారి దగ్గరికే యేసు ప్రభు వెళ్ళి ఆమెకు ఒక అవకాశం ఇచ్చి, అమ్మా
నువ్వు మళ్ళీ పాపము చేయకు, నీ జీవితాన్ని మార్చుకొని ఒక అవకాశం ఇచ్చాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చర్చ్ ఈజ్ అ ప్లేస్ వేర్ ఆల్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. మనం అందరినీ విశ్వాసులుగా, మనం అందరినీ ఒకే ఫెయిత్ లెవెల్లో, ఒకే లెవెల్లో చూడటానికి లేదు. మనం వాళ్ళలో ఉన్న బలహీనత, వాళ్ళలో ఉన్న బాధ, వాళ్ళలో ఉన్న శ్రమ వారికి మాత్రమే తెలుస్తుంది. అందుకే ఇట్స్ వెరీ వెరీ చాలా కేర్ఫుల్గా మనం ఉండాలి మనం ఒకరితో మాట్లాడే ముందు. ఎందుకంటే వాళ్ళ లోపల ఉన్న ఏమవుతుందో, ఏ స్థితి గుండా వాళ్ళు వెళ్తున్నారో అది వారికి మాత్రమే తెలుసు. అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కొందరు ఆర్థికంగా నలిగిపోయిన వాళ్ళు ఉంటారు. భర్తతో భయంకరమైన బాధలు అనుభవించే వాళ్ళు ఉంటారు. ఇంట్లో శాంతి సమాధానం లేకుండా ఇక్కడికి వచ్చి కూర్చునే వాళ్ళు ఉంటారు. శరీర బలహీనతల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పీపుల్. ఎవరి బాధ వాళ్ళది. కానీ దేవుడి సన్నిధిలోకి దేవుడు ఆ స్థితి నుంచి బయటికి తీసుకొస్తాడని నమ్మకంతో, ఫెయిత్తో వాళ్ళు వస్తారు. ఇంకొక సైడు చర్చిలో ఇంకొక యాంగిల్ కూడా ఉంటుంది. యాంగిల్ ఏంటి తెలుసా? నీకు బహుహాని చేసే వాళ్ళు కూడా ఉంటారు. చదువుదాం వాక్యాన్ని. ఎస్, ఐఎమ్ 2 తిమోతికి రాసిన లేఖ 4:14 చూద్దాం. 2 తిమోతికి రాసిన లేఖ 4:14. అలెగ్జాండరు అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాను. ఎవరు? కొంతమందిని పౌలుతో జత పని వారిని మీకు చూపించాను. కొంతమంది పౌలుకి సాయం చేసిన వాళ్ళని చూశాను. ఇంకా కొంతమంది పౌలు కీడు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. హలో, there are 2 categories of people. నేను చెప్పకూడదు కానీ బట్ ఐఎమ్ టెలింగ్ యూ. 2 సంవత్సరాల క్రితం నా దగ్గరకు ఒకరు వచ్చి పలానా వాళ్ళు కూడా మీ ప్రేయర్కి వస్తున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మీకు తెలియదు, వాళ్ళు భయంకరమైన వాళ్ళు, ఒకవేళ వాళ్ళు వస్తే మేము మీ ప్రేయర్కి రాము అన్నారు. ఎందుకమ్మా అంటే, లేదు వాళ్ళ గురించి నీకు తెలియదు, నాకు బాగా తెలుసు, నాకు బాగా దగ్గర వాళ్ళ లైఫ్ ఏంటో తెలుసు, వాళ్ళు ఏంటో ఎలాంటి వాళ్ళో తెలుసు, వాళ్ళు వస్తే నేను రాను అన్నారు. నేనన్నాను, నాకు అందరూ కావాలి. నాకు అందరు కావాలి కాదు, యేసయ్యకి అందరూ కావాలి. గాడ్ నీడ్స్ ఎవ్రీబడి. ఐ కెనాట్ టెల్ వాళ్ళు రావద్దు అని చెప్పలేను. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నాకు అవసరం లేదు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని మార్చే దేవుడు నా దగ్గర ఉన్నాడని చెప్పాను. దేవుడు ఎప్పుడు కూడా ఈ ప్లేస్కి వచ్చినప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ని, నా బ్యాక్గ్రౌండ్ని చూడ్డు. నీ గతాన్ని, నా గతాన్ని దేవుడు చూడ్డు. దేవుడు ఏంటంటే, ఇక్కడి నుంచైనా నా బిడ్డ మారి వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటారు, ఇది ఆ ప్లేస్ అని దేవుడు చూస్తాడు. వాళ్ళు రాలేదండి, ఆపేశారు. 2 years అయింది, ఆపేశారు. నో ప్రాబ్లం. వాళ్ళు వస్తే నేను రాను అన్నారు. ఇంకా మీరు వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు. ఎస్, దే ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి నేను మాట్లాడాలా? లేకపోతే క్రీస్తులో సహోదరి సహోదరులని మాట్లాడాలా? క్రీస్తులో సహోదరి సహోదరులని మాట్లాడాలి. హల్లెలూయా. God never sees background. God sees that we are all fellow brothers and sisters. God sees that we are co-workers. God sees that we are his fellow soldiers. Amen. That's how God looks at it. Church is a place you find every person. ప్రతి రకమైన వాళ్ళని చూస్తాం. మనం ఈ లోకపరమైన హోదాలు చూస్తాం కాదండి, వేరు వాళ్ళని చూస్తాం. బట్ దేవుడు అందరినీ సమానంగా, సమతూలంగా ప్రేమిస్తాడు. గాడ్ లవ్స్ ఎవ్రీబడి ఈక్వలీ. ఇంకా చెప్పాలంటే విరిగి నలిగిన హృదయానికి దేవుడు చేరువుగా ఉంటాడు. హీఈస్ నియర్ టు ద బ్రోకెన్ హార్టెడ్. అండ్ హూ ఆర్ యూ టు టెల్ దట్ బ్రోకెన్ హార్టెడ్ పీపుల్ యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్? ఆమేన్. కొంచెం ముందుకు వెళ్దామండి ప్లీజ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు జాగ్రత్తగా అంటే రాంగ్ కాన్సెప్ట్స్తో పెరిగారేమో. ఆ రాంగ్ కాన్సెప్ట్ అంటే క్రీస్తుని అంగీకరిస్తే చాలు నేను విశ్వాసం పొందుకుంటానని.
కానీ నువ్వు దేవుని సోల్జర్ అవుతే, దేవుని కోవర్కర్ అవుతే, దేవుడిలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అవుతే నీకు ఇంకొక గ్రేస్ కూడా ఇస్తాడు దేవుడు, ఇంకో ప్రివిలేజ్ కూడా ఇస్తాడు. ఆయన కోసం శ్రమపడే గ్రేస్ కూడా. వాక్యాన్ని చూద్దాం ప్లీజ్. ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 29వ వచనం. ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 29వ వచనం చూద్దాం ప్లీజ్. ఎస్. ఏలైనగా మీరు నా యందు చూచుననియు నా యందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్టు లే 29వ వచనం బాబు, బ్యాక్ వెళ్ళు. తెలుగులోకి ఇంగ్లీష్లోకి చాలా డిఫరెన్స్ ఉంది చూడండి. ఒకసారి ఇంగ్లీష్లో చూడండి అదే పదాన్ని. ఫర్ ఇట్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ క్రైస్ట్ నాట్ ఓన్లీ టు బిలీవ్ ఇన్ హిమ్ బట్ ఆల్సో టు సఫర్ ఫర్ హిస్ సేక్. 30వ వచనంలో ఉందా మాది? 30వ వచనం అంట పెట్టు బాబు కొంచెం. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున. హలో, మీరందరూ క్రీస్తుని నమ్మారు. నమ్మడము మాత్రమే కాదు, నీవు క్రీస్తు కోసం శ్రమపడటానికి కూడా ఆయనని నేర్చుకున్నాడు. క్రీస్తు కోసం శ్రమపడంటే మీ భర్త నుంచి వచ్చిన శ్రమ కాదు అది, లేకపోతే వేరే వాళ్ళు వచ్చే శ్రమ కాదు అది, లేకపోతే నీ అప్పు సమస్యలు వచ్చే శ్రమ కాదు అది. క్రీస్తు కోసం శ్రమ పడటం అంటే ఆయన కోసం శ్రమ పడటం అని అర్థం. ఏ రిస్క్ దేవుడి కోసం తీసుకున్నాడు. ఈ ఎఫోఫ్రోదోతి ఆయన లైఫ్ని రిస్క్ చేశాడు పౌలు దగ్గరికి వెళ్ళడానికి. ఆయన చావును కూడా లెక్క చేయలేదు. హీ రిస్క్డ్ హిస్ లైఫ్ ఫర్ ద మినిస్ట్రీ. ఇక్కడ ఏమంటాడంటే నువ్వు క్రీస్తుని నమ్ముకోవడమే నీ కృపనివ్వడం కాదు, ఆయన కోసం శ్రమ పడడం కూడా దేవుడు నీ కృపనిచ్చాడు అంటున్నాడు. ఇది చాలామందికి శ్రమ అనగానే వద్దొద్దు నాకొద్దు అంటారు. సో ఇట్స్ ఆల్సో గాడ్ గివ్స్ యూ ద గ్రేస్ నాట్ ఓన్లీ టు బిలీవ్ బట్ ఆల్సో టు సఫర్ ఫర్ హిమ్. అంతే ఉందమ్మా బైబిల్లో, అంతే ఉంది. మనకు వచ్చే అన్ని కష్టాలన్నీ మన క్రియల వల్ల వచ్చే కష్టాలు అవి శ్రమల కింద కాదు ప్లీజ్. నీ తప్పుడు నిర్ణయాల వల్ల నీకు వచ్చిన శ్రమలు అవి శ్రమలు కాదండి. శ్రమ అంటే క్రీస్తు కోసం, క్రీస్తు రాజ్యంలో నువ్వు పడుతున్న శ్రమ. పౌలు ఆ శ్రమల గురించి మాట్లాడుతూ అంటాడు, ఏమంటారు, క్రీస్తు పరిచర్యలో అనేక శ్రమలు గుండా పౌలు వెళ్ళారు. పౌలే కాదు, పౌలుతో పాటు ఆయన ఆయన ఫెలో వర్కర్స్, ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళు అనేక మంది శ్రమలు గుండా వెళ్ళారు. పౌలు శిలలు ఇద్దరు వాక్యం చెప్పడానికి వెళ్తే పౌలు శిలలు ఇద్దరు తీసుకొని జైల్లో వేశారు. అంటే ఆయనతో పాటు కోవర్కర్గా ఉన్న, ఆయనతో పాటు పరిచారకుడుగా పనిచేసేవాడుగా ఉన్న శిలాసు కూడా జైల్లో వేయబడ్డాడు. అంటే అది క్రీస్తు కోసం శ్రమ. హల్లెలూయా. బిలీవింగ్ ఈజ్ వన్ సైడ్, సఫరింగ్ ఫర్ క్రైస్ట్ ఈజ్ అనదర్ సైడ్. దెన్ యూ బికమ్ ఎ సోల్జర్. శ్రమని తీసుకోవడానికి రెడీగా ఉంటే దెన్ యూ బికమ్ హిస్ ఫెలో సోల్జర్. సో 3 స్టెప్స్ చెప్పాను. మొదట ఏమైతాం మనము? క్రీస్తు కోసము సహోదరులు అవుతాం. ఆ సహోదరులు ఏముండాలి? ప్రేమ, త్యాగము, క్షమించడము అండ్ ఆదరించడము. అక్కడ పాస్ అవుతే నెక్స్ట్ స్టెప్కి ఎక్కడ వెళ్తాము? దేవుడితో జత పనివారం అవుతాం. వి బికమ్ కోవర్కర్స్ విత్ గాడ్. హల్లెలూయా. ఆ కోవర్కర్స్గా మనం ప్రూవ్ చేసుకుంటే, దేవుడు జత పనివారిగా మనం ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ స్టెప్ మనకు ప్రమోషన్ దేవుడు ఏమిస్తాడంటే ఆయన యోధుడుగా వి బికమ్ హిస్ ఫెలో సోల్జర్స్. కానీ ఎన్ని వద్దు బ్రదర్, నాకు నేను ఆదివారం రావాలి, కూర్చోవాలి, వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ప్రమోషన్ వద్దా? లైఫ్లో ప్రమోషన్ వద్దా? వి నీడ్ ప్రమోషన్. బైబిల్ ఎవరైనా చదువుతారు, ప్రార్థన ఎవరైనా చేస్తారు, కానీ దేవుడి కోసం సహోదరులుగా ఉండడం చాలా కష్టం. ఆమేన్. దేవుడితో జత పనివారిగా ఉండడం చాలా కష్టం.
దేవుడితో యోధులుగా ఉండడం చాలా కష్టం. ఎఫ్రాదీతు ఆయన తన లైఫ్ని రిస్క్ చేశాడు దేవుడి కోసం. హల్లెలూయా. ఎస్, మళ్ళీ చదువుదాం, ఆయన చివరి వచనాలు చదువుకుందాం. నేను ఈ సర్మన్ కంప్లీట్ కాలేదు, ఇక్కడ ఆపేస్తాను. ఆయన ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 28-29 వచనాలు చూద్దామండి ప్లీజ్. కాబట్టి మీరు అతన్ని చూచి 29వ వచనం అండి. కొదువని తీర్చుటకై అతను ప్రాణమునైనను. హలో వినండి, ఎఫ్రోదీతి గురించి చెప్తున్నాడు మన పౌలు. నా ఎడల మీ ఉపచారములో ఆయనకి కొదువ తీర్చుటకై తన ప్రాణమైనను లక్ష్య పెట్టలేదు. హి రిస్క్డ్ హిస్ లైఫ్. 30వ వచనమమ్మా. క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండేను కనుక పూర్ణానందముతో అట్టివారిని గనపరచండి. హల్లెలూయా. ఎలా రిసీవ్ చేసుకోవాలంటే అలాంటి వాళ్ళని, అది నెక్స్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్టివారిని పూర్ణానందముతోనూ అతన్ని చేర్చుకోనండి. ఇంకోటి ఏమంటాడు తెలుసా? అతని గణపరచుడి. ఐ విల్ టెల్ యూ హౌ యూ షుడ్ హానర్, ఎలా వాళ్ళని గణపరచాలో చెప్తాను నెక్స్ట్ వీక్. అండ్ ఎఫ్రోదీతికి ఎలా దేవుడు ఎందుకు స్వస్థనిచ్చాడో కూడా చెప్తాను నెక్స్ట్ వీక్. హల్లెలూయా. సో మనము క్రీస్తులో సహోదరులుగా ఎదగాలి, ఆయన జత పనివారిగా ఉండాలి నెక్స్ట్ స్టెప్. అండ్ 3వ స్టెప్, మనము ఆయన యోధులుగా ఉండాలి. మనం క్రీస్తుని నమ్మటానికి మాత్రమే పిలువబడలేదు, క్రీస్తు కోసం శ్రమ పడటానికి కూడా మనం పిలువబడ్డాం. We are not only called for believing Christ, we are called to suffer also in some cases. The more నేను మేనేజ్మెంట్లో నేను చదువుకుంటప్పుడు ఒక టెక్నిక్ నేర్పించేవాళ్ళు. ద మోర్ రిస్క్ ద మోర్ రిటర్న్. మోర్ రిస్క్ మోర్ రిటర్న్ అంట. ఎంతగా నువ్వు శ్రమ పడితే క్రీస్తు రాజ్యంలో అంతగా దేవుడు నిన్ను గణపరుస్తాడు. ఆమేన్. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, we give you glory, we give you honor and we give you praise. Oh, thank you Lord, thank you Jesus, hallelujah. Oh, give you glory Lord, we give you honor. దేవుడికి సమర్పించుకుందాం. నాలో ఏం గుణాలు మిస్ అవుతున్నాయి, నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను, ఎందుకు దేవుడిలో ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను, ఎందుకు దేవుడికి దగ్గర కాలేకపోతున్నాను, ఎందుకు ఒకటి తర్వాత ఒకటి శ్రమలు నన్ను వెంబడిస్తూ ఉన్నాయి. ఈరోజు సరి చేసుకుందాం ప్రియమైన వారలారా. ప్రభు అయిన క్రీస్తు నిన్ను సహోదరుగా చూస్తున్నాడు. తన సొంత సహోదరిని, పక్కనున్న సహోదరిని ప్రేమించలేనివాడు కనపడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు అని ప్రశ్నిస్తుంది వాక్యం. ఒకవేళ నువ్వు అలా కనిపించే సహోదరిని ప్రేమించకుండా కనిపించని దేవుని ప్రేమిస్తున్నావని చెప్తే నువ్వు అబద్ధీకుడవి, యు ఆర్ ఎ లయర్. ఈరోజు ఆ మాటను తీసేసుకుందాం. ప్రభువా, నేను లయర్ కాదు నాయన, నా సహోదరుని ప్రేమిస్తాను, ప్రేమించి నిన్ను కూడా ప్రేమిస్తానని గర్వంగా చెప్పుకుంటాను. నేను అబద్ధీకుడిని కాదు ప్రభువా, నాకు ఆ కృపని అని అడుగుదాం.